బైబిల్ చెప్తుంది, ఏడవకు కుమారి, ఏడవకు. నీ కన్నీరు దేవుని సన్నిధిలో కారిస్తే అవి వృధా అవ్వదు. స్వీయ పరితాపంతో ఏడవకండి. ఎవరో ఏదో అన్నారని ఉడుకుపోతానంతో ఏడవకండి. ఏదో నీకు మాత్రమే బాధ కలిగిందని తలుచుకొని కుమిలి ఏడవకండి. నీ కన్నీరు, నీ బాధ, నీ రోగం ఏదైనా ఉంటే అది దేవుని దగ్గర కుమ్మరించు. మనుషుల్ని అడిగితే అన్ని దొరకవండి. మనకి ఏమీ దొరకవు చెప్పాలి. దేవుణ్ణి అడిగితే అన్ని దొరుకుతాయి. నేను నేర్చుకుంది ఒకటే, నా హృదయాన్ని ప్రభుకిచ్చినప్పటి నుండి నేను ఎవరిని ఏమి అడగను. ఈ యేసయ్య దగ్గర అడిగితే ఇంతవరకు ఏ రోజు కూడా ఆయన కాదనలేదు. ఎప్పటికప్పుడు ఏది కావాలో ఆయన ఇస్తాడు. ఒకవేళ ఇవ్వలేదంటే నేను అడుగుతా, నేను పరిశీలించుకుంటా. నువ్వు చెప్పంది ఏమన్నా చేశానా? నీ చిత్తం కానీ ఖర్చు పెట్టానా? నీకు ఇష్టం లేనిది నేను ఏదన్నా చేశానా? అందుకనే దానికి నీ దగ్గర నుంచి రాలేదేమోనని పరీక్షించుకొని నన్ను ఎసరి చేసుకుంటారు. మన జీవితాల్లో అలాంటి ఇంకంతా అయిపోయింది, నా బతికి ఏడిపే, ఇంకంతే నా సంగతిని నీవు దుఃఖంతో నిరుత్సాహంతో ఉన్నావేమో. నీ దుఃఖాన్ని ప్రభువు చూస్తున్నాడు. నువ్వు ప్రభు వైపు చూస్తే ఆయన నీ మీద జాలిపడి నీ జీవితంలో అద్భుతాలు జరిగిస్తాడు.